మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఐశ్వర్య రాజేష్ గారు, నాకు చిన్న డౌట్ ఉంది. జాగ్రత్త. టచ్ చేస్తే ఇప్పుడు షాక్ కొట్టిద్దా? డెఫినెట్‌గా. ఒక్కసారి మీరు టచ్ చేయండి. వద్దు. వద్దు. నాకు కొంచెం భయంగా ఉంది. జూలై 17th థియేటర్‌లో చూసి షాక్ రీజనింగ్ ఏంటో మనం అందరం తెలుసుకుందాం. ఐశ్వర్య రాజేష్ గారు, ప్లీజ్ టాక్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియా అందరికీ నమస్కారం. అండ్ ఐ వుడ్ లైక్ టు అపాలజైజ్. కొంచెం లేట్ అయింది. నేను ఫ్లైట్ కొంచెం డిలే అయింది. నేనే రావడంలో కొంచెం లేట్ అయింది. చాలా చాలా సారీ మీకు అందరికీ. చాలా సంతోషంగా ఉంది. ఆఫ్టర్ లాంగ్ ఓ సుకుమారి మా సినిమా రిలీజ్ అవబోతుంది ఆన్ 17th ఈ నెల. అండ్ ఫస్ట్లీ మా ఫస్ట్ ఎవరి కోసం ఈ సినిమా ఆడాలి అంటే మా ప్రొడ్యూసర్ గారి కోసం ఆడాలి. ఆయన చాలా చాలా గట్టిగా నమ్ముతున్నారు. అండ్ ఈ ఒక చిన్న సినిమా అని కాకుండా ఈ చిన్న సినిమాని పెద్ద సినిమాగా చేయాలని ప్రతి ఒక్క ప్రయత్నం చేశారు. సో మహేశ్వర్ రెడ్డి గారు, ఖచ్చితంగా ఈ సినిమా మీకు పెద్ద హిట్ కొట్టాలి. అండ్ మేమందరం అదే 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 మనందరం చక్కగా మనందరం కలిసి సక్సెస్ పార్టీ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ టీమ్, మా డైరెక్టర్ దర్శన్, ఆల్ ది బెస్ట్ దర్శన్ ఫర్ యువర్ డెబ్యూ. అండ్ తిరువీర్ గారు, మీతో వర్క్ చేసింది చాలా చాలా సంతోషం. అండ్ ఎవ్రీబడి, కెమెరామెన్ గారు చాలా అందంగా చూపించారు. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇన్ దిస్ ఎంటైర్ ఓ సుకుమారి ఈజ్ ద మ్యూజిక్ డైరెక్టర్. రండి, భరత్ మాచిరాజు, ప్లీజ్ కమ్. ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ భరత్ మాచిరాజు. నిజంగా చాలా మంచి పాటలు ఇచ్చారు. నేను యూఎస్ వెళ్ళాను ఇప్పుడు రీసెంట్గా. సియాటల్ వెళ్ళినప్పుడు ఒక ఆయన కంటిన్యూస్గా ఈ టుక్ మీ టు ఒక రెయిన్డియర్ని, ఒక డ్రైవ్ ఉందన్నమాట 2 hours, 10 సార్లు మీ సాంగ్ వేశారు. నేను అడిగాను, నేను కార్లో కూర్చున్నానని వేసారా లేకపోతే ఏంటి అంటే, లేదు మేడం నిజంగానే చాలా బాగుంది అన్నారు. సో నిజంగానే ప్రతి ఒక్క పాట బ్రహ్మాండంగా ఇచ్చారు. మీకు మంచి పెద్ద ఫ్యూచర్ ఉంది. యూ హ్యావ్ టు బికమ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ అని మనసారా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఈరోజు వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మా సినిమా మీకు అందరికీ నచ్చుతుంది. 17th నాడుడా చూడండి, మనందరం కలిసి చూద్దాం. లెట్స్ ఎంజాయ్, లెట్స్ సపోర్ట్ ఓ సుకుమార్. చాలా చాలా థ్యాంక్స్. 17th డెబ్యూనెంట్ డైరెక్టర్ ఆవిడకిను తిరువీర్ గారికి ఏం ప్రాబ్లం లేదు. ఆవిడ పెద్ద సూపర్ స్టార్ తమిళ్లో అండ్ ఈజ్ ఎ గ్రోయింగ్ స్టార్. నాకు తెలిసి ఆవిడ చెప్తున్నానమ్మా, ఐఎమ్ టాకింగ్ ద ట్రూత్. అలా కాదు, అర్థమవుతుంది తిప్పించానంటే ఎందుకు తిప్పించానని అంటే, స్క్రిప్ట్ ఫస్ట్ వర్షన్ ఒకటి చెప్పారు, మళ్ళీ సెకండ్ వర్షను, థర్డ్ వర్షను, ఫోర్త్ వర్షను. ఐ థింక్ ఇట్ టుక్ అబౌట్ 3 months ఫర్ మీ టు సే ఆల్సో. అంటే ఇప్పుడు ఏంటంటే సార్, నాకు నిజంగా ఒక్క నిమిషం ఇది పెట్టేస్తాను, కింద పోద్దేమో అని భయం వేస్తుంది. నిద్ర లేదు సార్, నైట్ 2 దాకా షూట్ చేశాను. అది లైట్లు వేరే చాలా కూల్గా ఉందా, అందుకనే తలకే నొప్పి వస్తుంది. తప్పుగా అనుకోద్దు. సో బేసిక్గా నాకు తమిళ్ ఇండస్ట్రీ గురించి పెద్ద అంత ఐడియా లేదు నాకు. బికాజ్ నేను చాలా సినిమాలు తమిళ్లో చేస్తూ ఉన్నాను. ఐ వాజ్ డూయింగ్ ఆల్మోస్ట్ 10 yearsగా నా జర్నీ అంతా తమిళ్ ఇండస్ట్రీలోనే. తమిళ్లో అన్నీ A to Z ఐ నో ఎవ్రీథింగ్. లైక్ ఐ కెన్ పిక్ అండ్ చూస్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ లైక్ మై నాకు అది ఇట్ ఈస్ మై కప్ ఆఫ్ టీ అని చెప్పచ్చు. బట్ తెలుగుకి వచ్చేటప్పటికి ఎలాగా ఆడియన్స్ పల్స్ ఏంటి, ఇక్కడ కొంచెం కమర్షియల్ సినిమా అంటే కొంచెం రియలిస్టిక్ సినిమాలు చేస్తూ వచ్చాను కదా నేను మోస్ట్లీ నా ఫిల్మోగ్రఫీలో. సో నాకు కొంచెం కన్ఫ్యూజన్ సార్, దిస్ ఈజ్ వెరీ కమర్షియల్ టు మీ ఇలాంటి సినిమా. బట్ సంక్రాంతి సినిమా చేసిన తర్వాత కొంచెం కమర్షియల్ సినిమాలు చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దాం అని ఒక చిన్న ధైర్యం వచ్చింది. లేకపోతే కొంచెం ఎప్పుడు తెలుగు సినిమాలు చూస్ చేయడంలో నేను కొంచెం భయపడతాను. ఓకే, ఎలా ఉంటుంది, ఆడియన్స్ ఎలాంటి సినిమా లైక్ చేస్తారు. బట్ నౌ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్, సినిమా బాగుంటే అది ఏ లాంగ్వేజ్, ఏ ఇండస్ట్రీ అయినా ఐ థింక్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు అనేది ఒక క్లారిటీ మాత్రం వచ్చింది. ఓకే, బట్ 3 నెలలు తిప్పించే క్రమంలో మీకు ఏమిటి నచ్చింది, ఏమిటి నచ్చక మీరు అన్ని డౌట్లు మీకు వచ్చేయండి వెన్ యూ నరేటెడ్ ది స్టోరీ టు యు? ఫస్ట్ నరేషన్ కొంచెం క్లారిటీ లేకుండా చెప్పారు సార్. ఆయన ఫోన్లో చెప్పారు, నాకు తమిళ్లో వేరే చెప్పాడు. అది పెద్ద తప్పు, అది పెద్ద బూతు. నాకు తెలుగు బాగా వచ్చు కదా,
మనం సరదాగా తెలుగులో మాట్లాడుకోవచ్చు కదా, హ్యాపీ హ్యాపీ హ్యాపీగా మాట్లాడుకోవచ్చు. నాకు తమిళ్లో చెప్తే ఎందుకు బాబు నువ్వు కష్టపడతా 1 అవర్ నరేషన్ చెప్పాడు ఇంతకీ. అమ్మా ఈయనకి తెలుగు రాదేమో నేను అనుకుంటున్నాను. రాని తమిళ్లో గంట సేపు చెప్పాను. తెలుగు రాదని నేను అనుకున్నాను. ఎంత నరక. నాకు అర్థం అవ్వలేదు ఎందుకు చెప్తున్నాడు అబ్బా తమిళ్లో అని. దాని తర్వాత లాస్ట్కి ఒక క్వశ్చన్ అడిగా, ఒకే క్వశ్చన్ అడగచ్చా మేము? ప్లీజ్ మేడం అన్నాడు. మీకు తెలుగు వచ్చా అని అడిగా. వచ్చి అప్పుడు ఎందుకు బాబు ఇంతసేపు నాకు తమిళ్ రాని తమిళ్లో చావగొట్టావు నువ్వు తెలిసి తెలియకుండా. దెన్ అగైన్ హీ నరేటెడ్. ఎందుకు తమిళ్లో ఎందుకు చెప్పారు మీరు? చెప్పు బాబు. తమిళ్లో ఎందుకు చెప్పారు? యాక్చువల్గా మహేశ్వర్ రెడ్డి మీరు యూ హ్యావ్ టు కంప్లీట్ ఆన్సర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను ఇంకేదో కాన్ఫిడెంట్గా అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఐశ్వర్య రాజేష్ గారు, ఏంటి సార్? ఏం లేదు, ఇప్పుడు మీరు తమిళ్లో చెప్పాడు సరే, ఫస్ట్ టైం కథ నచ్చలేదు ఎందుకంటే బికాజ్ సో ఇట్ డిడ్ దాన్ని నాట్ వాట్ ప్రాపర్. హ్యాపెన్ సార్, ఇప్పుడు ఎప్పుడు నా స్క్రిప్ట్స్ అని నేను చదువుతాను సార్, ఫుల్ స్క్రిప్ట్ ఓకే, తమిళ్లో కూడానా? తమిళ్లో కూడా ఓకే. 100% బౌండ్ స్క్రిప్ట్ చదివి కానీ నేను ఆ స్క్రిప్ట్కి ఓకే చెప్పాను సార్. ఓ అండ్ ఐ హ్యావ్ నాకు కొన్ని ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్, క్లోజ్ ఫ్రెండ్స్ రైటర్స్ చెన్నైలో. లైక్ ఇఫ్ ఐఎమ్ వెరీ కన్ఫ్యూజ్డ్ విత్ ద స్క్రిప్ట్, నాకు సమ్టైమ్స్ ఒక ఒపీనియనేటెడ్ నేను తీసుకుంటాను సార్ నా స్క్రిప్ట్స్ ప్రకారం. ఓకే. సో నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ డైరెక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు. ఐ హ్యావ్ అ టీమ్ లాగా పనిచేస్తాం సార్. సో ఐ మేక్ దెమ్ రీడ్. మేము నా ఇంటి కింద ఒక చిన్న ఆఫీస్ రూమ్ ఉంది. ప్రతి కథని ఒక 4-5 డిస్కస్ చేస్తాం సార్. ఇప్పుడు మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది, మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. సమ్టైమ్స్ సమ్ పీపుల్ విల్ లైక్ ద ఫిలిం, విల్ నాట్ లైక్ ద ఫిలిం. ఎంత ఎక్స్ట్రాడినరీ ఫిలిం ఉన్నా కొన్ని మందికి నచ్చదు. సో ఐ వాంట్ టు నో వై యూ డిడ్ంట్ లైక్ ద ఫిలిం. సో ఐ వాంట్ టు నో యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ అని మేము ఒక డిస్కషన్ చేస్తాం. సో దట్స్ ద సేమ్ వే నాకు దర్శన్ కథలో ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ వన్. నేను ఫుల్ స్క్రిప్ట్ చదివాను సార్, బాగుండు. దెన్ ఐ మేడ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రైటర్ హూ ఇస్ అ తమిళ్ గై హూ రెడ్ ద స్క్రిప్ట్. సవరి ముత్తు అని చెప్పి హీ రెడ్ ద స్క్రిప్ట్. దెన్ ఐ టుక్ సవరీస్ హెల్ప్ అనమాట. అయితే సవరి இது எனக்கு கொஞ்சம் கன்ஃபியூஷனாக இருக்குது, இது எப்படி தமிழில் ஒர்க் அவுட் ஆகுமா தெலுங்குல ஒர்க் ஆகுமா. லைக் వీ హ్యావ్ లైక్ 2-3 hours డిస్కషన్ సార్. ఇట్స్ నాట్ లైక్ ఒక స్క్రిప్ట్ మనం ఊరికే యాక్సెప్ట్ అలా చేసేయండి సార్. నేను కొంచెం టైం తీసుకుంటాను బికాజ్ ఐఎమ్ వెరీ కేర్ఫుల్ చూసింగ్ మై ఫిల్మ్స్. అప్పుడు సవరి నేను వి గాట్ ఇన్ టు అ కాల్. వీ హ్యాడ్ 2 hours కాన్ఫరెన్స్ కాల్. తనకి తెలుగు రాదు, అతనికి తినకి తమిళ్ రాదు వచ్చు అనుకుని కథ చెప్పాడు నాకు. యాక్చువల్గా రాదు. సో మేము ముగ్గురు ఇంగ్లీషు తమిళ్ తెలుగు అలా డిస్కస్ చేసి మా పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసి ఒక కంక్లూషన్కి వచ్చి ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్ అని చెప్పి. సో ఇట్స్ అ ప్రాసెస్ సార్, ఇట్స్ నాట్ లైక్ సినిమా కథ నచ్చింది చేసేద్దామని కాదు. మీరు చక్కగా ఒక టెంప్లెట్లో చెప్పారు, చాలా బాగుంది మీ ఎక్స్పీరియన్స్ అంతా. బట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ది ఎగ్జాక్ట్ స్నాగ్ దట్ అబ్జెక్టెడ్? మీరు మెంటల్గా అబ్జెక్షన్ ఫీల్ అయిన పాయింట్ ఏంటిది? మీరు ఎందుకు అంత రౌండ్స్ ఆఫ్ డిస్కషన్స్లోకి వెళ్ళారు? ఏ పాయింట్? సార్ అది క్లారిటీ ఉండాలి కదా సార్, ఒక క్లియర్ ఉంటే కదా మనం కథ చేయగలం. క్లారిటీ వచ్చినప్పుడు దూకేస్తాం గోదాలో. దేనిలో క్లారిటీ వచ్చింది మీకు? వెన్ వీఆర్ వెరీ క్లియర్ వీ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్, ఓకే, we will jump into the ఇదన్నమాట. అంటే మీరు షాక్ కొట్టడం అన్న పాయింట్ మీద ఎక్కువగా తర్జన భర్జన పడ్డారు. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ షాక్ కొట్టడం కాదు కదా సార్, ఎస్, చాలా ఉంటాయి కదా సార్ సినిమాలో. ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో ఐ థింక్ ఆ ఎమోషన్ వర్క్ సార్. ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ వన్ థింగ్ విల్ వర్క్. ఒక్కటే సార్ మనిషికి వర్క్, వన్ థింగ్ విల్ స్టాండ్, ఓన్లీ ఎమోషన్స్, రైట్. అంతే, ఒక్కటి. ఐశ్వర్య గారు, యాక్చువల్గా తమిళ సినిమాల్లో మీరు అంటే ఫుల్ ప్లెజ్డ్ రోల్స్ చేశారు. దాని తర్వాత తెలుగుకి వచ్చిన తర్వాత ఏంటంటే స్టార్టింగ్లో సైడ్ రోల్స్ కానీ డీ గ్లామ్ రోల్స్ కానీ ఇలాంటివి వచ్చినాయి. అక్కడి నుంచి మీరు ట్రావెల్ చేస్తూ ఇప్పుడు మీ పేరు మీద ఒక హీరోయిన్ సెంట్రిక్ ఫిల్మ్ కింద ఓ సుకుమారి అనేది వచ్చింది కదా. సో త్రూఅవుట్ ద జర్నీ తెలుగు సినిమాల్లో మీరు చూడాలనుకున్న స్టార్డమ్ ఇదేనా? నాకు అర్థం తెలియదు సార్. ఇప్పుడు రేపు నాకు మళ్ళీ చిన్న క్యారెక్టర్ ఇచ్చి అది ఇంపార్టెంట్ అయితే చేస్తా. ఇట్స్ నెవర్ లైక్ దట్. ఏదో ఒక ఫ్లోలో వెళ్తున్నాను అంతే. బట్ మీకు మీ మదర్ టంగ్ తెలుగు కాబట్టి ఎప్పటి నుంచో చెప్తూ వచ్చారు మీరు స్టార్టింగ్లో, తెలుగు నాకు తమిళ్లో అవకాశం వచ్చినాయి కానీ తెలుగులో అని చెప్పి. బట్ మీరు అనుకున్న పాత్ ఇదేనా? ఇప్పుడు కరెక్ట్గా ఉన్నారా? మీరు అనుకున్న దాంట్లో సగం చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంచి మంచి సినిమాలు చేస్తున్నాను తెలుగులో. మీరు చూస్తారు కొంచెం. లైక్ ఇప్పుడు ఓటీటీలో కూడా విశాఖపట్నం వచ్చింది, వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్. దాని తర్వాత ఓ సుకుమారి, దాని తర్వాత నెక్స్ట్ మళ్ళీ
హాట్‌స్టార్‌లో ఒకటి చేస్తున్నాను. ఇంకోటి సినిమాలు 2 పెద్ద సినిమాలు కూడా చేస్తున్నాను. సో యా డైరెక్టర్ గారు, అంటే ఇక్కడ మెయిన్ థీమ్ ఏంటనేది ఆల్రెడీ ట్రైలర్లోనే చెప్పేశారు మీరు, ముట్టుకుంటే షాక్ కొడద్దని చెప్పేసి. సో అంటే మొత్తం అంతా ఇంకా అంటే స్టోరీ రివీల్ చేశారు కాబట్టి ఇన్సిడెంట్స్ కింద ఉంటుందా సినిమా అంతా కూడా, లేకపోతే మాకు తెలియని స్టోరీ లైన్లు లేకపోతే దాంట్లో ట్విస్ట్లు ఇంకేమైనా ఉన్నాయా, లేదంటే కనుక జస్ట్ మీరు మాకు ఆల్రెడీ స్టోరీ తెలుసు కాబట్టి చూసి కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయడమేనా ఇంకేమైనా? యాక్చువల్గా టీజర్లో కొంతవరకు చెప్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ట్రైలర్ ఐడియా లేకుండే, బట్ స్టిల్ వీ వాంట్ టు గ్రాప్ ద ఆడియన్స్ అటెన్షన్ అని చెప్పేసి ఇంకొంచెం రివీల్ చేసినాం. సో మీరు ఫర్దర్గా చూస్తే ట్విస్ట్ టర్న్స్ ఎవ్రీథింగ్ ఉంటాయండి. యా, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అంటారా? అంతే అంతే. ప్రొడ్యూసర్ గారు సార్, ఫస్ట్ సినిమా ఏమో అదే శివం అజయ్ అప్పుడు అంతా కూడా మీరు కూడా మాలేసుకున్నా అంటే మిమ్మల్ని చూస్తే ఒక డివోషనల్ ఫీల్ లాగా ఉండేది. ఇప్పుడు చూస్తేనేమో మళ్ళీ నీట్గా ఈ సినిమాకి తగ్గట్టుగా రెడీ అయ్యి ఇప్పుడు నేను కూడా క్యారెక్టర్లు చేంజ్ చేసుకుంటూ వెళ్తాను అనుకుంటాను. క్యారెక్టర్ చేంజ్ చేసుకుంటాను. సో ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి అంటే ఆల్రెడీ ఒకటి ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేశారు కాబట్టి అప్పటికి ఇప్పటికీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ప్రొడక్షన్లో కానీ మీరు చూసిన మార్పు ఏంటి? సో మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఓ సుకుమారి అనేది ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు ఆడియన్స్? సుకుమార్ కంపల్సరీ ఆడియన్స్కి రీచ్ అవుతుంది, చూస్తారు. యా, ఫస్ట్ సినిమాకి ఇప్పటికీ మీకు డిస్ట్రిబ్యూషన్లో అంటే చాలా తేడాలు వచ్చినాయి కదా, అంటే ఇండస్ట్రీ కాదండి, ఇండస్ట్రీలో జరుగుతున్న వీటిల్లో చాలా ఇండస్ట్రీ మారుతూ ఉంది కదా. ఒకప్పుడేమో ఓటీటీ ఫుల్ హైప్లో ఉందన్నారు, ఇప్పుడేమో ఓటీటీ తగ్గింది అంటున్నారు, తర్వాత థియేటర్ రైట్స్ పరంగా కూడా రకరకాలుగా చేంజెస్ జరుగుతున్నాయి కదా. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఈ సినిమాకి మీరు చూసిన మేజర్ డిఫరెన్స్ ఏంటి అనేది నాకు. ఆ సినిమాకు ఈ సినిమాకు నో డిఫరెన్స్. మన సినిమా వరకు అప్పుడు బిజినెస్ అయింది, ఇప్పుడు బిజినెస్ అయింది. థియేటర్కల్గా అందరూ నాకు కోఆపరేట్ చేసినారు డిస్ట్రిబ్యూషన్ సైడ్. డైరెక్టర్ గారు ఇక్కడ సార్ టైటిల్లో ఓ సుకుమారి ఉంది, కానీ హీరోయిన్ షాక్ కొడుతుంది. ఏంటి ఇది? రెండు వేరు ఉన్నాయి. మీరు టీజర్లో చూస్తే హీరోస్ పాయింట్ ఆఫ్ వ్యూలో టైటిల్ యాక్చువల్గా ఇట్స్ అన్ అబ్జెక్టివ్, లైక్ వర్ణిస్తున్నాడు. సో సుకుమారిలా ఉండాలి, సుకుమారంగా ఉండాలి అని టీజర్లో ఉంటుంది కదా. సో దట్స్ హౌ వి డిరైవ్డ్. సార్ కానీ హీరోయిన్కి అలా షాక్ కొట్టి అది పెట్టాలని ఎందుకు అనిపించింది పర్టికులర్గా దానికి? సార్ అది యాక్చువల్గా దట్స్ వాట్ మై యూనిక్ సెల్లింగ్ పాయింట్ సార్. యూనిక్ పాయింట్తో చేయాలనిపించినప్పుడు లైక్ ఈ ఐడియా వచ్చింది, దెన్ వి మేడ్ ఇట్ సార్. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. అయ్యో సార్ పక్కా సార్, నేను చెప్తున్నా కదా, ఫ్యామిలీస్ పిల్లలు అందరూ మీరు చూడండి 17th నుండి థియేటర్స్లో ఓ సందడి ఉంటుంది ఫర్ షూర్. ఐశ్వర్య గారు ఇప్పుడు టాలీవుడ్లో 2 బ్లాక్ అంటే ఈ మధ్య మంచి హిట్ సినిమాలు వచ్చినాయి. పెద్ది తర్వాత మా ఇంటి బంగారం, లెనిన్, ఇలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. సో ఇప్పుడు ఇది ఓ సుకుమారి అలాగే హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? అంటే ఆడియన్స్ కనెక్టెడ్ అవుతారు అనుకుంటున్నారా? ఇప్పుడు అన్నీ ఐ థింక్ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ పెద్ది, సమంత గారి మా ఇంటి బంగారం, లెనిన్ అన్నీ హిట్ అవుతున్నాయిగా. ఆ వరుసలో ఓ సుకుమారి కూడా ఆ రేస్లో ఉంటుంది అనేది. కానీ ఎన్ని సినిమాలు హిట్ అయినా ఇటు ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా వచ్చి 100 కోట్లు కొడితే ఒక హీరోయిన్గా ఆ ప్రౌడ్ వేరేలా ఉంటుంది. చాలా హ్యాపీ. అసలు ఒక సమంత గారు ఆల్రెడీ చెప్పారు, హీరోయిన్ సెంట్రిక్ ఫిలిం అనేది ఒక్క హీరోయిన్ కొట్టకూడదండి, 4-5 కొడితేనే మన ప్రొడ్యూసర్లు అందరూ మన మీద డబ్బులు వేస్తారు. లేకపోతే అంటే ఇప్పుడు వేయట్లేదు. లేకపోతే కొంచెం ఇట్స్ లైక్ ఇప్పుడు హీరో సినిమాస్ చాలా వస్తాయి కదా, అలాగే హీరోయిన్స్ కూడా ఒక 4 హీరోయిన్స్ ఉంటే ఓకే హీరోయిన్ సినిమాలు కూడా ఆడుతున్నాయి అని చెప్పి కాన్ఫిడెంట్గా ప్రొడ్యూసర్లు ప్రొడ్యూస్ చేస్తారు. ఐఎమ్ వెరీ షూర్ సమంత గారు పెద్ద షీ సెట్ హై ఇది కదా, ఒక 100 crores అంటే ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఫిలిం. ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా చేశారు, వెంకటేష్ గారి లాంటి ఒక పెద్ద స్టార్తో చేశారు. మనం పెద్ద లీగ్లో ఉండాలంటే పెద్ద స్టార్స్తోనే చేయాలా అన్న క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా మీకు ఏమైనా? మంచి సినిమా చేయాలనే కదా, మంచి సినిమాలు అంతే. ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్డ్ ఆల్వేస్. తమిళ్లో కూడా అలాగే చేశా, మీరే లేట్గా పిలిచారు నన్ను తెలుగు వాళ్ళు. అదే ఇప్పుడు తెలుగు తెలిసిన అమ్మాయి, తెలుగు అమ్మాయి, తెలుగింటి పక్కింటి అమ్మాయి లాంటి ఒక అమ్మాయి, ఇవన్నీ డిస్క్వాలిఫికేషన్స్ లా కనిపిస్తుంటాయి తెలుగు సినిమాల్లో హీరోయిన్ అనిపిస్తుంటాయి. అవునా, మీకు అనిపిస్తుందా? మీకు అలాంటి నేను అలా చెప్పలా, మీరు చెప్పారు. మీకు ఎప్పుడైనా అనిపించిందా? నాకు అనిపించలేదు కాబట్టి నేను చెప్పలేదు, మీరు అదే అనిపిస్తుంది. లేట్గా పిలిచారని చెప్తుంటే దాని వెనకాల రీజన్ ఇదేనేమో అని.
చిచి అలా అంతా ఏం లేదు. ఓకే సి వన్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ తిరిగాడుతుంటే పిలుస్తామండి, మీరు ఎక్కడో తిరుగుతుంటే ఏం పిలుస్తాం? ఒక్కసారి ఆవిడని కంటిన్యూ చేయండి. నేను ఇక్కడే ఉన్నాను ఆన్సర్ హైదరాబాద్లో. మీరు పిలిస్తే ఎందుకండి గంట సేపు ఫ్లైట్ తీసుకుని వచ్చేస్తాను, ఏముంది. కళ్ళ ముందు ఎక్కడ అమీర్పేటలోనా? ఎక్కడ కనిపించాలి మీకు కళ్ళ ముందు? ఓటీటీలో బాగా కనబడుతున్నారు. ఎక్కడ మొన్న కనిపించాలి? ఇసకపట్నం చూసాము, అది వెబ్ సిరీస్ చూసాము, మీ ఇంటర్వ్యూస్ కూడా చూసాం. ఆ ప్రొడ్యూసర్ ఇచ్చిన డబ్బులతో 15 లక్షల రూపాయలు వాచ్ కొన్నారంట. సో ఈ సినిమాకి ఎంత పెట్టుకున్నారు, ఏం కొన్నారు? సినిమా 17 తర్వాత అడుగుతాను. ఆ ప్రొడ్యూసర్ ఇవ్వలేదండి, మీరు కొనుక్కున్నారు, నేను కొనుక్కున్నాను. ఆ డబ్బులతోనే కదా కొన్నారు. ఏదో నా డబ్బులు అవి, ఓకే, నా సంపాదన. నా మీద కోపడకండి, మీరు చెప్పింది నేను నా అడుగుతాను. డబ్బులతో నేను కొనుక్కున్నాను మమ్మీ. ఓకే, ఈ సినిమాలో తిరువీరు గారితో యాక్ట్ చేశారు కదా, మీరు పెద్ద స్టార్స్తో చేస్తున్నారు, యాజ్ వెల్ యాజ్ తిరువీరు కూడా పెద్ద స్టార్. అదే పెద్ద స్టార్స్ అంటే ఇప్పుడు వెంకటేష్ గారు, తిరువీరు గారు, ఇలా అన్ని రేంజ్ హీరోస్తో చేస్తున్నారు కదా అని అడుగుతున్నాను. అందరితో చేయాలి. అదే ఎలా అనిపించిందండి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ తిరువీరు గారు? ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్, ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ ఐ థింక్ తిరు ఈజ్ న్యాచురల్ యాక్టర్. ఓకే, షాక్ ఎన్నిసార్లు కొట్టించారు? కొట్టాను బాగానే, ఎగిరి పడ్డాడు చాలా